ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి. దిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. ఇటాలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఉండెను. దేవుని యందు భయభక్తులు కలవాడి ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. దేవదూత ఆయనకి దర్శనమిచ్చి, కొర్నేలి, నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవునికి సన్నిధి చేరి ఉన్నవి కనుక పేతురు నువ్వు పిలువనంపమన్నప్పుడు కొర్నేలి తన మనుషులను పంపించి ఎప్పులో ఉన్నటువంటి పేతురు గారిని పిలువనంపినప్పుడు పేతురు గారు వచ్చి దేవుని కోసం అనేక విషయాలు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ దేవుడు పక్షపాతి కాడని నిజంగా మనం గ్రహించి ఉన్నాము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని అందరినీ కూడా ఆయన అంగీకరించును. అలాగనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలియజేయడం జరిగిందండి. యేసు ప్రభు గారు ప్రజలకు అనేక మేలులు చేయొచ్చు, అపవాది చేత పీడింపు వారిని అందరినీ కూడా ఆయన స్వస్థపరచు ఉన్నప్పుడు అదే ప్రజలు ఆయనకి వ్యతిరేకంగా ఆయన మ్రాను మీద చంపించడం కూడా జరిగిందండి. దేవుడు అయితే ఆయన్ని విడిచిపెట్టగా 3వ దినాన ఆయన్ని సమాధి నుంచి లేపడం జరిగింది. ఇందుకు మేము సాక్షులమని పేతురు గారు చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. అలాగనే ఆయన యందు విశ్వాసించువాడు ఎవడో ఆయన నామం మూలంగా పాప క్షమాపణ నొందునని అనేక విషయాలు చెప్తుండగా అనేకుల మీద దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వ్రాలటం జరిగింది. వెంటనే ఆయన యేసుక్రీస్తు నామమందు మీరందరూ కూడా బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించడం జరిగింది. ప్రభు వాక్యం వింటున్నటువంటి అనేకులు ఆ దినాన్న దేవుని ప్రభువుగా రక్షకుడు అంగీకరించి బాప్తిస్మం పొందడం జరిగిందని. బాప్తిస్మం అనగా నీళ్ళలో ముంచబడటం, దేవుని అంగీకరించడానికి ఒక గుర్తుగా అండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.